ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు పూర్తిగా విలీన ప్రక్రియగా సాగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇవాళ రేపో దానికి సంబంధించినటువంటి చట్టం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందులో బడంగపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఏమున్నాయంటే బడంగపేట, బల్లగూడ, జాగీరు, మీరిపేట, జిల్లెలగూడ, బోడుప్పలు, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, ఇవన్నీ కూడా ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అన్నిటినీ కూడా పెద్దంబరిపేట, ఇబ్రహీంపట్నము, జలపల్లి, శంషాబాదు, తుర్కేయాంజలు, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, దమ్మాయిగూడ, నాగారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం, ఇవి 20 కార్పొరేషన్లు. ఇవి గ్రామ పంచాయతీలు ఆర్సీపురము అంటే ఇది రామచంద్రపురము, ఐలాపూరు, ఇదేందో అని అర్థమవుతలేవు ఇవన్నీ కూడా, కిష్టారెడ్డిపేట, ముత్తంగి, పోచారము, సుల్తాన్పూరు, కొర్రెంల, ఈ నుంచి దాదాపుగా 30 పాటి, మెదక్, రంగారెడ్డి జిల్లా మెదక్కు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఉండేటువంటి పటాన్చెరు ఏరియాలో ఉండేటువంటి గౌడవెల్లి, పూడూరు, ఈ బొమ్మరాజ్పేట, గోల్కొండ కలాను, గోల్కొండ కుర్దు, ఈ కుర్దులు కలాన్లు ఏందో అర్థం కాదు, అమిదుల్లా నగరు, గోల్కొండ కలాను, గోల్కొండ కుర్దు, మాది కూడా మడూరు కుర్దు అంటారు ఊర్లే. ఇంకా ఏందో ఆ బానిసమైనటువంటి పేర్లు, ఆ బానిస పేర్లన్నీ తీసేయాలి ఫస్ట్, అదొకటి, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. జిహెచ్ఎంసీలో ఇవన్నీ విలీనమైతే 2-3 అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు. జిహెచ్ఎంసీ అది నిలవగలుగుతుందా? ఇప్పటికే 150 డివిజన్లు అయిపోయినాయి. ఇవన్నీ కలిస్తే దాదాపుగా 250 డివిజన్లు అవుతుండొచ్చు, 300 డివిజన్లు అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జనాభా కూడా ఆల్రెడీ జిహెచ్ఎంసీలో 1 కోటి మంది ఉన్నారు. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ఉన్నది, అదొక 4 లక్షలు, ఇదొక 21,27,000, ఇదొక 1,72,000, 1,29,00,000 మంది యాడ్ అవుతున్నారు మొత్తం. అంటే ఇంకొక 29 లక్షల మంది. మళ్ళా హైదరాబాద్ పాత బస్తీలోనేమో 17-20 ఒక కార్పొరేషన్ ఉంటుంది, లేదా పటాన్చెరు అటో ఇక్కడికో పోతే లేకపోతే ఆ ఎల్బీ నగర్లో ఏమో 1,00,000 ఓట్లకు ఒక కార్పొరేషన్ ఉంటుంది. మరి ఇది ఎక్కడ వ్యత్యాసం? ఇదొక తేడా. 30,000 యావరేజ్ అనుకుందాము, 5,000, 6,000, 7,000 వరకు అటు ఇటుగా ఉండొచ్చు. 30,000 ప్రతి డివిజన్లో ఓట్లు ఉండాలంటే 37,000 ఒక చోట, 28,000 అట్లా ఉంటే కొంచెం ఇబ్బంది లేదు. 17,000, 20,000 ఒక కార్పొరేటర్ ఉంటే 1,00,000కు ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇది ఎక్కడ అన్యాయము? ఈసారి జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికల లోపు ఇదంతా జరుగుతుందా? ఇవాళ రేపు దీనికి సంబంధించినటువంటి చట్టం వస్తుండొచ్చు. జిహెచ్ఎంసీలో ఇగో ఇన్ని 33 గ్రామాలు, 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలికలు అంటారు లేదా కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లు విలీన ప్రక్రియ సాగుతుంది అనేటువంటిది ఒకటి చర్చ సాగుతున్నది. ఇది ఇవాళ రేపు చట్టం రూపంలో వస్తుంది. ఇగో ఇవి ఉన్నటువంటి గ్రామాలు. అయితే నిన్న మనం ఒకటి గోల్కొండ దగ్గర, తారామతి బారాదారి దగ్గర ఆర్మీకి సంబంధించినటువంటి షూటింగ్ రేంజ్లో గంధంగూడ అనేటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇండ్లు ఇష్టారాజ్యంగా కడితే ఆ బుల్లెట్లు, ఆర్మీ రేంజ్లో ఉన్నటువంటి బుల్లెట్లు పోయి సాధారణ ప్రజలకు దక్కుతుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాంద్రాయనగుట్ట ఏరియాలో ఇప్పటికీ ఆర్సీఐ లాంటి ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిఆర్డిఓ లాంటి ఏరియాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు ఉండేటువంటి ఏరియాల్లో మనము ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రక్షణ ఉండాలా లేదా, సెక్యూరిటీ ఉండాలా లేదా అనేటువంటిది ఒకసారి అది కూడా ఆలోచన చేయాలి. దానికి తోడు తాగునీరు, సాగునీరు, ఈ చెత్త చెదారము, లేకపోతే డ్రైనేజీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద వ్యవస్థ అవుతుంది. ఇక్కడ గ్రామాల్లాగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ జిహెచ్ఎంసీలో విలీనమైతే రేపు పొద్దుగాల రోడ్ల కోసం, దానికోసం తవ్వకాలు, విపరీతమైనటువంటి పన్నులు, ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలి. ఇప్పటికే జిహెచ్ఎంసీ ఇబ్బంది పడుతుంది. మరి ఇంత పెద్ద భారాన్ని, ఇన్ని గ్రామాలు, ఇన్ని మున్సిపాలిటీలు అన్నీ కూడా విలీనమైతే రేపొద్దున ఇంకెంత సమస్యలు వస్తాయి, అవి కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి సమయమా కాదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. దానికి సంబంధించినటువంటి అంశము.